ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాక్యం. వీటికి యోహాను రాసిన సువార్త 1:50 వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. అప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తితో ఈ మాట చెప్పబడింది. అతను యేసే, దేవుని కుమారుడని, ఇశ్రాయేలు ప్రజలకు రాజు అని తెలుసుకున్నాడు. ప్రభు సంభాషించిన తర్వాత ఆ వ్యక్తి ఎరిగిన సత్యం ఇది: ఎవరైతే యేసును చూడాలని ఆశపడతారో వారు తప్పక ఆయన చూస్తారు. మనం ఆయన చూడకుండా కళ్ళు మూసుకుంటే మాత్రం గుడ్డివారం అయిపోతాం. అదెంతో విచారకరం. ఇంతవరకు యేసు కార్యములు ఎన్నో అనుభవించాం. గొప్ప కార్యాలు, వర్ణనాతీతమైన విషయములు ప్రభు మన ఎడల జరిగించాడు. అందునిమిత్తం ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం. మరెన్నో గొప్ప సత్యాలు దేవుని వాక్యంలో మన కోసం దాచబడి ఉన్నాయి. ఇంకా లోతైన అనుభవాలు, ఇంకా ఉన్నతమైన సహవాసం తన వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మన ఆత్మలకు ప్రయోజనం కలిగించే గొప్ప కార్యాలు, దేవుని శక్తి, ప్రేమ, జ్ఞానం గురించి గొప్ప మర్మాలు మొదలైనవన్నీ దేవుని వాక్యంలో మన కోసం దాచబడి ఉన్నాయి. మనం ప్రభువునందుంచిన విశ్వాస పరిమాణం చొప్పున ఆ గొప్ప సత్యాలు మనం గ్రహించగలం. సత్యదూర సిద్ధాంతాలను వెంబడిస్తే అవి మనలను నాశనం చేస్తాయి. అయితే సత్యాన్ని చూసే శక్తి గలవారమైతే దీవించబడతాం. మన కోసం పరలోకం తెరవబడుతుంది. మనిషి కుమారుల్లో ఆ మార్గం మనకు మరింత స్పష్టపరచబడుతుంది. దేవుని దూతల పరలోకానికి భూమికి మధ్య సంచరిస్తున్నాయన్న దర్శనం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఆత్మీయ విషయాలపై మనం దృష్టి నిలిపేలా మన కళ్ళు తెరిచి ఉంచుదాం. ఆ విషయాలు ఇంకా ఎక్కువగా చూడాలని ఆశిద్దాం. మన జీవితంలో శూన్యంలోనికి వెళ్లకుండా ఉండేటట్లు ఆయన వాక్యంలో విశ్వాసం ఉంచుదాం. మనం ఎప్పుడు ఫలించేవారిగాను, ఎదిగేవారిగాను ఉండాలి. పరలోకంలో ఘనతను పొందిన విషయాలు చూడాలి. వీటన్నిటి నుంచి మహాగుణుడైన దేవుణ్ణి మనం దర్శించాలి. మన దృష్టి ఆయన మీద నుండి మరల్చకూడదు. అప్పుడు వీటికంటే గొప్ప కార్యాలు విశ్వాసాన్ని బట్టి చూస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. వీటికంటే గొప్ప కార్యాలు చూద్దామని తెలియజేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. రాత్రంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవుల గురించి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు కూడా మీకు వందన. ఈ దినము వీటికంటే గొప్ప కార్యాలు చేసే కృప, అనుభవము, సహాయం మాకు దయచేయమని, వీటికంటే గొప్ప కార్యాలు చూసేటువంటి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము మా అవసరతల్లో తోడు ఉండమని సహాయం చేయమని ప్రార్థన చేయాలి. పరిస్థితులు ఎక్కడా కూడా అనుకూలంగా లేవు. ఎక్కడ చూసినా మత సంబంధమైన గొడవలు, నైనా సువార్తకి ఆటంకాలు, నైనా దేశం మీదకి దేశం, ప్రభనైనా యుద్ధ సంబంధమైన వాతావరణాలు, ఇవన్నిటిలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని కృప మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మీ సహాయం మాకు అందించమని వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దినపు మా అవసరతలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను ఈ దినమంతా కూడా మీ సన్నిధి ఇచ్చాను. వివాహాలు, పుట్టినరోజులు, గర్భఫలాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, అసమాధానకరమైన వాతావరణం, కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన యేసు నామములో విడుదల దయచేసి ఈ దినమంతా కూడా మీ దీవెనలతో నింపి, మీ కృపలో మమ్మల్ని నడిపించి, మీ సహాయం చేత నింపి, మీ దీవెనలతో జ్ఞాపకం చేసుకొని, పుట్టినరోజులు, వివాహ దినాలు ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని, ఎగ్జామ్స్ రాసిన ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి తోడు యేసు నామమున నడిచిన తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.